బంగ్లాదేశ్ 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 ఎక్కడ చూసినా ఏం చూసినా మనం ఎక్కడ అంటే మనకు ఎక్కువగా గుర్తుకొస్తున్నది బేసిక్గా ఎట్లా రాబోయి ఏమవుతున్నది అని చెప్పేసి. అండ్ బయట ప్రపంచంలో కూడా బంగ్లాదేశ్ గురించి, బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి మారణ కాండ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అదే మన దేశం విషయానికి వస్తే నాయకుల గురించి మనకు తెలిసిందే, ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు అనే విషయం కూడా. వీళ్ళందరి గురించి పక్కన పెడితే అంతటా ఒక మాట చాలా ఎక్కువగా వినపడుతుంది. మోదీజీ ఎందుకు ఏం చేయట్లేదు, మోదీజీ ఏం చేయబోతున్నారు, ఎందుకు బంగ్లాదేశ్ ఇష్యూలో మోదీ సైలెంట్గా ఉన్నారు. చివరికి మన కమ్యూనిస్టులు కూడా ఈ మధ్య వీడియోస్ చేస్తూ ఉన్నారు చాలామంది, మోదీ దలుచుకుంటే ఏం చేయలేడా, ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి. సో ఈ సైలెన్స్కి కారణం ఏంటి అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మోదీ ఎప్పుడు సైలెంట్గా ఉన్నా కూడా ఆ తర్వాత నిర్ణయాలు చాలా వైలెంట్గా ఉంటాయి, మనం చూసాం గతంలో. మరి అలాంటి ఏదైనా వైలెంట్ డిసిషన్ ఇప్పుడైనా మనం చూడొచ్చా? అంటే ఇప్పుడు ఇవి కొన్ని సినిమా డైలాగ్స్ లాగా ఉంటాయి కానీ నిజం కూడా అదే. పులి పంజా విసిరే ముందు 2 అడుగులు వెనకకు పోతుందని, సముద్రం సునామీలాగా వచ్చే ముందు వెనకకి అలలు వెనకకి వెళ్తాయని చెప్పేసి ఇట్లా చెప్తుంటారు కదా. అంతేకాదు పెద్ద వర్షం పడే ముందు కూడా చాలా ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటారంటే ట్రాక్టర్ మోగుతుంటుంది, తనిఖీల బరిని మాట్లాడుతుంటాడు, అరే నీ అబ్బా ఆపురా అంటాడు. అది ఆపేస్తాడు వాడు. ఆపిన తర్వాత ఒక సెకండ్ ఆగి చెప్తాడు, చూసావా సైలెన్స్ ఎంత వైలెంట్గా ఉంటుందో అని చెప్తాడు అన్నమాట. ఇప్పుడు ట్రాక్టర్ ఎవడు అంటే మహమ్మద్ యూనిస్. వాడు క్లోజ్ అయ్యి సైలెంట్ అయ్యే టైం కూడా చాలా దగ్గరలోనే ఉంది. మనం అంటే ఒక దేశాన్ని అట్లా ట్రోల్ చేయకూడదు, మాట్లాడకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే షేక్ హసీనా ఆమె దేశం విడిచి పారిపోయి వచ్చింది, రోజుకి బంగ్లాదేశ్కి ఉన్న దేశం ఈరోజు బొంగులో దేశం అయిపోయింది. అది ఎందుకు అంటే కనీసం కోడిగుడ్లు కూడా లేవు. ఇంతకుముందు పాకిస్తాన్ పరిస్థితి ఏదో ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అది అయిపోయింది అనమాట. ఒకవైపు మహమ్మద్ యూనస్ ఏమడుగుతాడంటే మాకు 40 మిలియన్ల గుడ్లు కావాలి మీ దగ్గర నుంచి అంటాడు. అంటే బంగ్లాదేశీలకి గుడ్డు కంపల్సరీ అనమాట, వాళ్ళ ఫుడ్లో మెయిన్ థింగ్ అది. సో వాళ్ళకి ఇప్పుడు అది కూడా లేని కరువు స్థితి ఏర్పడింది. ఎందుకు అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మూతపడుతుంది. వాళ్ళకు విద్యుత్ ఇచ్చేది మన అదాని. మళ్ళీ ఇక్కడ అదాని అంటే గౌతమ్ అదాని ఏదో వెళ్ళి ఆయన పర్సనల్గా ఇస్తున్నాడు అని కాదు, ఆయన పెట్టిన కంపెనీల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యి మా భారతదేశం నుంచి అక్కడికి వెళ్తుంది. అంటే బంగ్లాదేశ్కి భారతదేశం విద్యుత్ సరఫరా చేస్తేనే అక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ నడుస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎప్పుడైతే మూతపడుతుందో బంగ్లాదేశీలు రోడ్డు మీదకి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రధానమైనది ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఐటీ లేదంటే మన తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే సాఫ్ట్వేర్ అంటాం కదా, అట్లా బంగ్లాదేశ్కి టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర తయారైన బట్టలే మనం బ్రాండెడ్ అని చెప్పి తీసుకుంటూ ఉంటాం. వాళ్ళే అక్కడ కుట్టి అన్ని చేసి పంపించినాక దానికి ట్యాగ్ మాత్రం ఈ వెస్టర్న్ ఇటాలియన్ కంపెనీలు, ఫ్రెంచ్ కంపెనీలు వేసుకొని అమ్ముకుంటుంటాయి. సో వాళ్ళకి అది ప్రధాన జీవనాధారం. దాని మీదనే దెబ్బ కొట్టుకున్నాడు మహమ్మద్ యూనస్ వచ్చి. ఎందుకు అంటే ఇటు మనకు బిల్లులు చెల్లించేంత డబ్బులు లేవు. ఇక్కడ ఇండియా ఏం కక్ష సాధింపు చర్యలకు రాలేదు. నువ్వు బిల్లులు చెల్లిస్తే డబ్బులు విద్యుత్ ఇస్తా అని చెప్తుంది, అది చెల్లించేంత డబ్బులు వాడి దగ్గర లేవు. పైగా గొడవ మాత్రం పెట్టుకుంటున్నాడు. ఒకడేమంటాడు, పాకిస్తాన్తో కలిసి న్యూక్లియర్ బాంబు తీసుకొచ్చి నేను ఇండియా మీద వేస్తా అంటాడు. ఇండియా దగ్గర వాడికంటే ఎక్కువ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. అంతే, మనం ఏం చేసుకుంటాం దాన్ని? మనం కూడా న్యూక్లియర్ బాంబు వాడడానికే పెట్టుకున్నాం కదా. నిజానికి మన వాళ్ళు ఇంతకు ముందే చెప్పిండ్రు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పిల్లపచ్చ దేశాల కోసం కాదు న్యూక్లియర్ బాంబు మేము పెట్టుకునేది చైనా కోసం అని చెప్పిన. అంటే ఇండియా చైనాతో పోటీపడి ఎదుగుతుంటే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏంటంటే ఏనుగుని చూసి మరిగే కుక్కల్లాగా తయారైనాయి. కొత్త కుక్క ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లాగా తయారైంది. అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇస్కాన్ సన్యాసులని తీసుకెళ్ళి టార్చర్ పెడుతున్నారు. ఇవన్నీ కాకుండా బార్డర్లో డ్రోన్స్ ఎగిరేసి కథలు పడే ఉద్దేశం కూడా ఉంది మహమ్మద్ యూనస్కి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అంటే జనవరి 20న ట్రంప్ వచ్చిన తర్వాత వీడి ఆటలు సాగవు. అట్లాంటి ట్రంప్ వచ్చి భారతదేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించేస్తాడని నేనేమనట్లేదు. అమెరికా డీప్ స్టేట్ ప్రభావం ట్రంప్ మీద కూడా ఉంటుంది. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే బంగ్లాదేశ్లోంచి కొంత భాగం తీసి అట్లనే మన మణిపూర్లోంచి, మన మయన్మార్లోంచి, ఈ 3 దేశాల్లోంచి కొంచెం ప్రాంతం తీసి ఒక క్రిస్టియన్ నేషన్ ఏర్పాటు చేయాలనే కుట్ర జరుగుతుంది. దానికి ట్రంప్ వచ్చిన తర్వాత కూడా వెంటనే ఆగిపోతుంది అనే అవకాశం లేదు. జరిగితే ట్రంప్ ఉన్నప్పుడు కూడా జరగవచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ జో బైడెన్ వెనకాలండి నడిపించే ఒబామా, కమలా హ్యారిస్తో పోలిస్తే ట్రంప్ వచ్చినాక ఇటువంటి కుట్రలు జరిగే అవకాశాలు తక్కువ. మనకు కొంత మద్దతు పెరిగొచ్చానండి. సో మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నేను చెప్పే కారణం ఏంటంటే ట్రంప్ వచ్చే వరకు ఆయన మోడీ సైలెంట్గానే ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే.